హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రసెస్ స్పోర్ట్స్. గాయస్, తెలుగు టైటన్స్ ప్లే ఆఫ్కి చేరాలంటే లాస్ట్ ఆప్షన్ ఒక్క ఛాన్స్ అయితే ఉంది. ఆల్మోస్ట్ 99.999% అయితే ప్లే ఆఫ్ నుంచి అవుట్ అయిపోయింది. కానీ లక్ ఉంటే 0.001%తో కూడా ప్లే ఆఫ్కి వెళ్ళే ఛాయిస్ ఉంటుంది. అది ఎలా అంటే, తెలుగు టైటన్స్ అయితే అన్ని లీగ్ మ్యాచెస్ ఆడి 66 పాయింట్స్తో ఉన్నారు. ఇమోబా కూడా సేమ్ పాయింట్స్ 66 పాయింట్స్తో టేబుల్లో 6th ప్లేస్లో ఉన్నారు. అయితే ఇమోబాకి ఇంకా ఒక్క మ్యాచ్ అయితే బ్యాలెన్స్ ఉంది. ఆ మ్యాచ్ వచ్చేసి టుడే 9 PM అయితే అగెయిన్స్ట్ బెంగాల్ వారియర్స్ అయితే తలపనున్నారు. అయితే ఈ మ్యాచ్లో వచ్చేసి ముంబై ఎలాగైనా ఓడిపోవాలంటే 2 పాయింట్స్ 3 పాయింట్స్ డిఫరెన్స్తో కాదు, ఏకంగా 48 పాయింట్ డిఫరెన్స్తో ఓడిపోవాలి. అలా అయితేనే తెలుగు టైటన్స్కి ప్లే ఆఫ్కి వెళ్ళే ఛాయిస్ ఉంటుంది. లేకుంటే ముంబై ప్లే ఆఫ్కి వెళ్తుంది, తెలుగు టైటన్స్ ఇంటికి వెళ్తుంది. తెలుగు టైటన్స్ మ్యాచెస్ విన్ అయినప్పుడు జస్ట్ 1 or 2 పాయింట్స్ తేడాతో మ్యాచెస్ గెలిచారు. కానీ ఓడినప్పుడు మాత్రం హై డిఫరెన్స్తో ఓడిపోవడంతో స్కోర్ డిఫరెన్స్ అనేది మైనస్లోకి వెళ్ళింది. పాట్నా పైరేట్స్తో పోటాపోటీ మ్యాచ్లో సిల్లీ మిస్టేక్ చేయకుండా మ్యాచ్ విన్ అయి ఉంటే ఇప్పుడు ప్రశాంతంగా ప్లే ఆఫ్కి చేరేవాళ్ళం. కానీ ఏం చేస్తాం, అంతా మన బ్యాడ్ లక్. అన్ని లీగ్ మ్యాచెస్ తర్వాత -40 స్కోర్ డిఫరెన్స్ అయితే తెలుగు టైటన్స్తో. అలాగే ముంబైతో +7 స్కోర్ డిఫరెన్స్ ఉంది. తెలుగు టైటన్స్ ప్లే ఆఫ్కి వెళ్ళాలంటే ఆ -40 ప్లస్ ఈ +7 టోటల్గా 48 పాయింట్స్ డిఫరెన్స్తో బెంగాల్ వారియర్స్ మ్యాచ్ గెలవాలి. అలా అయితేనే ఏమైనా ఛాయిస్ ఉంటుంది. కానీ బెంగాల్ వారియర్స్తో ఈ మ్యాచ్ ముంబై ఓడిపోవడం అనేది చాలా కష్టమైన పని. ఓడిన కూడా <7 పాయింట్ మార్జిన్తోనే ఓడిపోతారు. కానీ ఏదైనా మిరాకిల్ జరిగి 48 పాయింట్స్ తేడాతో ముంబై ఓడితే మాత్రం తెలుగు టైటన్స్ ప్లే ఆఫ్కి చేరుతుంది. అంతా బెంగాల్ వారియర్స్ పైనే భారం. వాళ్ళు ఎంత మంచిగా ఆడితే తెలుగు టైటన్స్ ఫ్యాన్స్కి అంత మంచిది. లెట్స్ సీ ఏం జరగబోతుందో. ఇది గాయస్, ఈ వీడియో అయితే ఇంతే. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ అయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో